హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నేను స్వతహాగా నాస్తికుడిని మిత్రులారా, మీరు చాలామంది తెలుసు. నేను ఏ దేవుణ్ణి నమ్మను. అయినా కానీ ఈరోజు శ్రీరామనవమి పండగ కాబట్టి మీ అందరి కోసం జై శ్రీరామ్ అంటున్నాను. ఈరోజు ముఖ్యంగా నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, శ్రీరామనవమి పండుగ సందర్భంగా రాముడి యొక్క తత్వాన్ని, రామతత్వాన్ని తెలుసుకోవాలని అంటే నేను అనలైజ్ చేసింది. ఇప్పుడు జనరల్గా రాముడు దేవుడు అంటే మొక్కేస్తారు, ఇంకా ప్రశ్న ఉండదు, అనాలిసిస్ ఉండదు. నేను ఏ దేవుణ్ణి నమ్మని నాస్తికుడిగా రామాయణం ఒక పురాణం, ఒక ఇతిహాసం, దాంట్లో రాముడు క్యారెక్టర్ని విశ్లేషించి నేను అర్థం చేసుకుంది. రాముడి యొక్క ఫిలాసఫీ అంటే తెలుగులో తత్వం ఏమిటంటే, రాముడి ఫిలాసఫీ ఏంటంటే రాజ్యాంగ పరిరక్షణ. గుర్తుపెట్టుకోండి, రాముడి ఫిలాసఫీ ఏంటంటే రాజ్యాంగాన్ని పరిరక్షించడం, ఒక క్షత్రియుడిగా, పాలకుడిగా. అదనమాట. ఇప్పుడు జనరల్గా రామాయణం అంటే ఏం చెప్తారు? రాముడు పితృవాక్య పరిపాలకుడు, తండ్రి మాట విని అడవికి వెళ్ళాడు. తర్వాత ఆయన భార్య సీతాదేవిని రావణాసుడు అపహరించి వెళితే యుద్ధం చేసి చంపి సీతాదేవిని తీసుకొచ్చాడు. అది రాముడి వ్యక్తిగతం. ఇక్కడ మనం ప్రజలకు చేసింది ఏం లేదు అక్కడ. ఇప్పుడు రాముడు ప్రజలకు ఏం చేశాడంటే, ఏం చేయలేదు. రాముడు చేసింది రాజ్యాంగాన్ని పరిరక్షించడం. అదే ఆయన ప్రధాన కర్తవ్యం. ఎందుకంటే మీరు వాల్మీకి రామాయణం సంస్కృతంలో రాసింది, ఒరిజినల్ రామాయణంలో చూస్తే దాంట్లో శంభూక వధ అనేటువంటి ఒక ఘట్టం ఉంటుంది. చివరిలో శంభూకుడు అనేటటువంటి శూద్రుడు ఆనాడు అయోధ్యలో చేపలు పట్టేవాడు, బెస్త కులానికి చెందినటువంటి వాడు, బీసీ. అతనికి యాగం చేయాలి, సంస్కృతం చదవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆడు ఎవరిని అడగకుండా ఆడిపాటికాడు సంస్కృతం ఎట్లా నేర్చుకునేసి యాగం చేస్తాడు. అప్పుడు రాజగురువులు రాముడికి చెప్తారు, శ్రీరామచంద్ర ప్రభు, మహాప్రభు, మన రాజ్యంలో అధర్మ నిధనం జరిగింది. శంభూకుడు అనే శూద్రుడు మన మనుధర్మ శాస్త్రానికి విరుద్ధంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా యాగం చేశాడు, సంస్కృతం చదివాడు అంటే రాముడు వెంటనే వెళ్ళి కత్తి తీసుకొని శంభూకుడి తల నరికేస్తాడు. జస్ట్ చాప్డ్ అనమాట. అంటే ఏమి విచారణ ఉండదు, ఏముండదు. వీడు రాజ్యాంగాన్ని ఉల్లంఘించారంటే పోయి తల నరికేస్తాడు, అంతే, అయిపోయినాడు. దాన్ని మన త్రిపురనేని రామస్వామి చౌదరి గారిని ఒక పెద్ద ఆయన ఉండేవాడు, హేతువాది. ఆయన సంస్కృతం నేర్చుకుని వాల్మీకి రామాయణాన్ని క్షుణ్ణంగా చదివి శంభూక వధ అనేటువంటి ఒక పద్య నాటకాన్ని తెలుగులో రాశాడు. దాంట్లో ఆయన ఇలా విమర్శించాడు అనమాట. రాముడు శంభూకుణ్ణి చంపడాన్ని తప్పుపట్టాడు. దాంట్లో సత్యగామ జాబాలని ఒక క్యారెక్టర్ వస్తుంది. అతను ప్రశ్నిస్తాడు, శ్రీరామచంద్ర ప్రభు, మీరు ధర్మమూర్తి అయ్యండి, ఈ విధంగా ఒక శంభూకుడు, అతను ఎంతో నిజాయితీ గలవాడు, కేవలం సంస్కృతం చదివాడని అతన్ని చంపేస్తారా? ఇది ఎక్కడ ధర్మం అని అంటారు. అది త్రిపురనేని రామస్వామి గారి అనాలసిస్. అంటే ఆయన చెప్పింది ఏంటంటే, ఆనాడు హిందూ సమాజంలో అధిక సంఖ్యాకులైన శూద్రుల మీద ఒక రకమైన డిస్క్రిమినేషన్ ఉండేది, వివక్ష. దాన్ని ప్రశ్నించాడు అంతవరకు. తర్వాత మన అంబేద్కర్ గారు ఉన్నారు, రాజ్యాంగం రాయక ముందర ఇన్హిలేషన్ ఆఫ్ కాస్ట్, కుల నిర్మూలన అనేటువంటి ఒక పుస్తకాన్ని రాశాడు. ఆయన దాంట్లో అంబేద్కర్ గారు ఈ విధంగా విశ్లేషించారు రాముడి క్యారెక్టర్ని. ఆయన ఏమంటాడంటే అంబేద్కర్ గారు, అంటే ఈ త్రిపురనేని రామస్వామి గారు పేరు ఇంకో పేరు చెప్పలేదు, కానీ ఈ రాముడు శంభూకుడి తల నరకడాన్ని, ఏది సంస్కృతం చదివాడని శంభూకుడి తల నరకడాన్ని చాలామంది తప్పుపడతారు రాముడిని. కానీ దాంట్లో రాముడు తప్పు ఏమీ లేదు. రాముడు ఏం చేశాడు? ఆయన డ్యూటీ ఆయన చేశాడు, రాజ్యాంగాన్ని పరిరక్షించాడు. అంటే తప్పు ఎక్కడుందంటే, రాముడు చేసింది తప్పు కాదు, ఆ రాజ్యాంగానిదే తప్పు, కాబట్టి దాన్ని తగలబెట్టాలి, అది మనకు పనికిరాదని మనుధర్మ శాస్త్రం అంటే మనుస్మృతిని తగలబెట్టాడు అంబేద్కర్ గారు. అంటే ఆ కులభావాన్ని, దాన్ని ఏమంటారు, నేను వేరు అంటే అసమానతల్ని తగలబెట్టాడు. అందరూ సమానమే అని చెప్పేదానికి సింబాలిక్గా అదనమాట. ఈనాడు రాజ్యాంగం చూస్తే మనకు అది త్రేతాయుగం, ఇప్పుడు రామాయణం జరిగింది 10,000 సంవత్సరాలు, 1,00,000 సంవత్సరాల క్రితం జరిగిందంటారు. ఆనాటి ధర్మం అది. ఇప్పుడు మనకు పనికిరాదు కాబట్టి ప్రజాస్వామ్య యుగంలో మనం ప్రజాస్వామ్య, గణతంత్ర, లౌకిక భారతదేశ రాజ్యాంగాన్ని రాసుకున్నాం. ఆల్మోస్ట్ అన్ని డెమోక్రటిక్ కంట్రీస్ మెజారిటీ. ఇప్పుడు చూస్తే ఇప్పుడు నడుస్తున్నది ప్రజాస్వామ్య యుగం కదా. సో అది పనికిరాదు కాబట్టి మనుధర్మ శాస్త్రం ఇప్పుడు
ఈ రాజ్యాంగం అనేది మనం రాసుకున్నాం. ఇప్పుడు ఆ శంభూకుడు అనేవాడు ఒక చిన్న తప్పు చేశాడు. ఆ మనుజన్మ శాస్త్రంలో ఒక రూల్, అక్కడ ఉండేటువంటి అనేకమైన చట్టాల్లో ఒక చట్టం ఏమిటంటే శూద్రుడు సంస్కృతం చదవకూడదు. అతను దాన్ని అతిక్రమించాడు కాబట్టి రాముడు అతన్ని చంపేశాడు. ఈనాడు చూస్తే మిత్రులారా, మన రాజ్యాంగం ప్రజాస్వామ్యం, డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్. ఈరోజు ఆ ప్రజాస్వామ్యం మౌలిక స్వరూపాన్ని మార్చేస్తున్నాం మనం. ఇప్పుడు చూడండి, చేతిలో 10 లక్షల రూపాయలు లిక్విడ్ క్యాష్ లేకపోతే ఒక వ్యక్తి చిన్న విలేజ్, చిన్న గ్రామంలో పంచాయతీ సర్పంచ్గా కూడా గెలవలేని పరిస్థితి. 10 లక్షలు ఖర్చు పెట్టగలిగిన వాడే పంచాయతీ సర్పంచ్గా గెలవగలుగుతున్నాడు. 10 కోట్లు లేకపోతే 20 కోట్లు ఎంతో లెక్క తెలియదు నాకు, ఖర్చు పెట్టగలిగిన వాడే ఎమ్మెల్యేగా గెలవగలుగుతున్నాడు. ఇది వాస్తవం, అందరికీ తెలిసిందే కదా. అంటే ఏమిటి, ఇప్పుడు డబ్బులున్నోడే ఎన్నికల్లో గెలిచే పరిస్థితి ఉంటే అది ప్రజాస్వామ్యం అవదు, ధనస్వామ్యం అవుతుంది. సో భారత రాజ్యాంగం మనం రాసుకుంది ప్రజాస్వామ్యం అని రాసుకుంటే ఇంప్లిమెంటేషన్లో మనం ధనస్వామ్యంగా మార్చేసాం. ధనస్వామ్యం అంటే క్యాపిటలిజం ఏమో నాకు అది కూడా తెలియదు కరెక్ట్గా. క్యాపిటలిజం కాదు, క్యాపిటలిజం అంటే పెట్టుబడి విధానం అమెరికాలో ఉంటుంది. అంటే డబ్బున్నవాడే పదవిలోకి రాగలుగుతాడు. ఇది కరెక్టా? ఇప్పుడు రాముడు ఇప్పుడు దిగొస్తే ఎంతమందిని చంపాలి? అంటే ఆనాడు శంభూకుడు ఒక చిన్న రూల్ని అతిక్రమించినందుకు చంపేస్తే ఈరోజు ఏకంగా రాజ్యాంగ స్వరూపాన్ని మార్చేశారు. ఇప్పుడు రామాయణంలో శంభూకుడు అనే ఒక్క పౌరుడు రూల్ని అతిక్రమించాడు. ఈరోజు మన అదే భారతదేశంలో 120 కోట్ల మంది ప్రజలుంటే ఒక్కరు కూడా రాజ్యాంగాన్ని ఫాలో కావట్లేదు. ఆలోచించండి. ఇప్పుడు జై శ్రీరామ్ అనేసి అదే ఇంకో చేత్తో డబ్బులు తీసుకొని ఓటేస్తే అది రాముడిని గౌరవించినట్ట? రాముడి ఫిలాసఫీ ఏందో తెలుసుకున్నాం కదా, మరి నడుచుకోవాలి కదా. రామభక్తులైన మీరందరూ కనీసం ఇప్పుడు రాముడికి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే నచ్చదు. బేసిక్ ఏంటంటే మెయిన్ డెమోక్రసీలో 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడు ప్రజలకి ఓటు హక్కు అని ఇచ్చారు. అంటే అది హక్కు కాదు, నిజంగా బాధ్యత. అంటే ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. మీలో ఒకరిని మీరే నిర్ణయాధికారం, మీరు ఆలోచించి, అంటే మీకు నచ్చిన వాళ్ళకి ఓటేయమని కాదు దాని అర్థం. నిలబడ్డ అభ్యర్థుల్లో ఉన్న వాళ్ళల్లో ఎవరైతే సమర్థులుగా అనిపిస్తారో మీకు వాళ్లకు ఓటేయండి. మీరు సమర్థులను ఎన్నుకుంటేనే మీకు అడ్మినిస్ట్రేషన్ అనేది పక్కాగా మంచిగా జరగద్ది, లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పారనమాట. అది సో దాన్ని ఈ ప్రజలు ఇక్కడ ఉల్లంఘిస్తున్నారు. ఈ విధంగా ఉల్లంఘిస్తూ ఉంటే ఏం చేయాలా? ఇప్పుడు ఇంకోటి మిత్రులారా, ఇప్పుడు చెప్పాను కదా తిప్పుర్నేని రామస్వామి గారి అనాలిసిస్, తర్వాత అంబేద్కర్ గారి అనాలిసిస్. నేను అనలైజ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు ఈ రాముడు శంభూకుడి తల నరకడం అంటే అక్కడ వైలెన్స్ కనబడుతుంది మామూలుగా అందరూ. తల నరకడం అంటే అది దేనికి సింబల్ అంటే ఆ వ్యక్తి యొక్క ఆలోచనను చంపడం. అర్థమైందా? తల నరకడం అంటే తల నరికేయడం కాదు. ఎందుకంటే మనిషి ఆలోచనలకు మూలం ఏది? శరీరంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకునే అవయవం మెదడు. అది ఎక్కడ ఉంటుంది? ఇక్కడ తలలో ఉంటుంది. సో తల తీయడం అంటే ఆ ఆలోచనని చంపేయడం, నిర్మూలించడం. రాముడు ఏం చేశాడంటే తప్పు చేయాలనే ఆలోచన, రాజ్యాంగాన్ని ఉల్లంఘించాలనే ఆలోచన, చట్టాలను అతిక్రమించాలనే ఆలోచన తన పౌరుల్లో ఎవ్వడికి రాకుండా నిర్మూలించాడు. అంటే తల తీశాడంటే ఆ ఆలోచనని చంపేశాడు. సో అందుకే ఆ శంభూకుడి తర్వాత ఇంకెవరు తప్పు చేయలేదు. ఈనాడు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇప్పుడు మనకు 1950 జనవరి 26న మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. రాజ్యాంగం ప్రకారం ఫస్ట్ జనరల్ ఎలక్షన్, మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు 1952లో ఎప్పుడో జరిగాయి. ఫస్ట్ జనరల్ ఎలక్షన్ జరిగినప్పుడే మిత్రులారా కొందరు, అంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్వాతంత్రం తెచ్చింది. సో తర్వాత కమ్యూనిస్టులు ఉండేవాళ్ళు వాళ్ళకి పోటీగా. ఈ కొందరు భూస్వాములు కానీ మన ప్రాంతంలో చూసుకుంటే కొందరు స్వార్థపరులు, ఈ కమ్యూనిస్టు వాళ్ళకి ఎక్కువ ఓట్లు వస్తాయేమో, ప్రజలకి ఫాలోయింగ్ ఉంది కదా అని భయపడి సారా ప్యాకెట్లు పంచి కొంచెం ఈ హరిజన్ వాళ్ళు అక్కడక్కడ స్లమ్ ఏరియాస్లో వెళ్ళి, కొందరు అయితే ఆడవాళ్ళు ఉన్న చోట్ల ఎక్కువగా ఆడవాళ్ళు ఓటు వేసే దగ్గర వాళ్ళకి ఏదో బిందులు చీరలు లాంటివి ఇచ్చి చిన్న చిన్న గిఫ్ట్లు ఆ రోజుల్లో
ఇచ్చి ఓట్లు వేయించుకొని గెలిచారు. అప్పుడే కానీ కనీసం ఒక 4-5 పట్టుకుని అయ్యా మీరు చేసింది రాజ్యాంగ విరుద్ధము, మీ ఎన్నిక చెల్లదు అని వాళ్ళని డిస్మిస్ చేసి రీపోలింగ్ పెట్టుంటే ఈరోజు పరిస్థితి ఇంత దారుణంగా ఉండేదా? చిన్న పంచాయతీకి సర్పంచ్గా గెలవాలన్నా కూడా ఓటుకు 2,000 ఇచ్చే దౌర్భాగ్య పరిస్థితి దేశంలో ఇటు తయారైపోయిందంటే మీరు ఆలోచించండి. దీనికి కారణం ఏమిటి? ఇంత ఈ దాన్ని ఏమంటారు, నిర్లిప్తత, ఉదాసీనత. అంటే ఏమైంది, చిన్నదే కదా. చిన్నది కాదు, తప్పు చిన్నదైనా పెద్దదైనా తప్పే. రాజ్యాంగంలో ఒక రూల్ పెట్టినప్పుడు నోరు మూసుకొని పాటించాలి. ఇప్పుడు అదే డిఫరెన్స్. ఇప్పుడు మనుధర్మ శాస్త్రం గురించి చాలామంది ఈ మన హిందూ మిత్రులు అదేంది అనేది అంటారు కదా, ఇప్పుడు హిందుత్వం అంటున్నారు కదా, చాలామందికి తెలియదు ఫ్రెండ్స్. తెలుసుకోండి, అదేదో ఒక ధర్మశాస్త్రమో పురాణం ఏదో అనుకుంటున్నారు. ఇప్పుడు 4 వేదాలు, 8 వేదాంగాలు, 16 ఉపనిషత్తులు, అవి కాకుండా ఇంకా మనకు దర్శనాలు అని ఉంటాయి. ఫిలాసఫీ, దర్శనం అంటే తత్వశాస్త్రం, చార్వాక తత్వశాస్త్రము, బౌద్ధము, జైనము, సాంఖ్యము, వైశేషికము, ఇలా చాలా ఉంటాయి. సో ఇవన్నీ వేరు. ఈ మనుస్మృతి అంటే మనుధర్మ శాస్త్రం అంటే అఫీషియల్గా అది రాజ్యాంగం, రూల్ బుక్. అది ధర్మశాస్త్రం అన్నారు. ధర్మం అంటే రూల్ అని అర్థం వాళ్ళ దాంట్లో. కానీ ఇప్పుడు అది రాసింది బ్రాహ్మణులు. ఇప్పుడు రాముడు ధర్మశాస్త్రం రాయలేదు, రూల్స్ పెట్టలేదు. రాముడు తండ్రి దశరథ మహారాజు కూడా రూల్స్ పెట్టలేదు. ఆనాడు ఉన్నటువంటి బ్రాహ్మణులు, రాజగురువులు ఎవరో ఉంటారో వాళ్ళు ఆ ధర్మశాస్త్రాన్ని రాశారు. రాముడు ఇంప్లిమెంట్ చేశాడు. తన డ్యూటీ ఏంటంటే రాముడు బోధకుడు కాదు, బోధించలేదు. రాముడు ఏం చేశాడంటే ఆచరించాడు, చేశాడు ప్రజల దగ్గర. ప్రజలారా, మీరు నీతిగా నిజాయితీగా బతకాలా, రాజ్యాంగంలో ఏదుందో దాన్ని పాటించాలా, దాన్ని ధిక్కరించకూడదు అని చెప్పాడనమాట. సో ఈ మనుధర్మ శాస్త్రం అనేది చెప్పాను కదా, బ్రాహ్మణులు రాశారని. ఈరోజు ఒక బ్రాహ్మణ కులంలో పుట్టి పౌరోహిత్యం నేర్చుకొని ఏదో ఒక దేవాలయంలో అర్చకత్వం చేస్తున్నటువంటి పురోహితుడి దగ్గరికి వెళ్ళినా కూడా ఆయనకు కూడా ఈ మనుధర్మ శాస్త్రం అనేది వ్యతిరేకంగా ఉంటుంది. ఎట్లంటే ఆ పురోహితుడు మనుధర్మ శాస్త్రం ప్రకారం పౌరోహిత్యం చేస్తున్నాడు, కానీ ఆయన పిల్లల పరిస్థితి ఏమిటి చూద్దాం. మనుధర్మ శాస్త్రంలో ఏం చెప్పారంటే క్లియర్గా, బ్రాహ్మణులు బ్రహ్మ ముఖము నుండి బ్రాహ్మణులు పుట్టారు, బ్రహ్మ బాహువుల నుండి భుజముల నుండి క్షత్రియులు పుట్టారు, బ్రహ్మ తొడల నుండి వైశ్యులు పుట్టారు, పాదాల నుండి శూద్రులు పుట్టారు. బ్రాహ్మణులకు ఏమిటి విధి? పౌరోహిత్యం చేయాలి. అధ్యాపనం యజనం యశ అని ఏదో శ్లోకం ఉంటుంది. ఒకటి పౌరోహిత్యం చేయాలా, లేకపోతే చదువు చెప్పాలి అంటే టీచర్. వైశ్యులకి ఏమిటి? వ్యాపారం చేయాలి. రెండో ఆల్టర్నేటివ్ ఏంటంటే వ్యవసాయం కూడా చేయొచ్చు వైశ్యులు. వ్యాపారం చేయడానికి డబ్బు లేని వాళ్ళు, వ్యాపారం మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, వ్యాపార దక్షత లేనటువంటి వాళ్ళు వ్యవసాయం కూడా చేసుకోవచ్చు. క్షత్రియులకు వచ్చేసి రాజ్యపాలన, రాజ్య సంరక్షణ. అంటే క్షత్రియ కులంలో, రాజుల కులంలో పుట్టినాడు. ఒకటి వాడు పంచాయతీ సర్పంచ్ నుంచి ప్రధానమంత్రి వరకు ఏదో ఒక పదవిలో ఉండాలి, లేకపోతే మిలిటరీలో చేరాలి. మిలిటరీలో చేరకపోతే కనీసం పోలీస్ డిపార్ట్మెంట్లో అయినా చేరాలి. ఈ 2 డ్యూటీలే కానీ వేరే చేయకూడదు. శూద్రుడికి మాత్రం ఒకటే ఇచ్చారు, నువ్వు ఏ కులంలో పుడితే ఆ కుల వృత్తే చేసుకోవాలి, వేరే పని చేయకూడదు. ఒకటే ఆప్షన్ శూద్రుడు. సో ఇప్పుడు ఈ పౌరోహిత్యం చేసేటువంటి పురోహితుడు మీ అందరికీ తెలిసిందే. ఈ కాలంలో ఎట్లుంది, పౌరోహిత్యం పెద్ద ఆదాయం రాదు. ఏది వాళ్ళు ఏదో గుళ్ళో చేసుకుంటే ఏదో జీతం ఏదో ఇస్తారు. మా అయితే ఏ పెళ్ళిళ్ళకు తద్దినాలకు వాటికి వెళ్ళి చేస్తే ఏదో కొంత డబ్బులు వస్తాయి పాపం, అంతే. సో ఎవరైనా ఏ తండ్రి అయినా ఏం కోరుకుంటాడు, నా పిల్లలు నాకంటే బెటర్గా ఉండాలనుకుంటాడు. అందువల్ల ఆ పూజారి డెఫినెట్గా తన పిల్లల్ని, 2 పిల్లలు ఉంటే ఒకటి ఇంజనీరు, డాక్టరు, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీరు ఏదో బెటర్గా చదివించి వీలైనంతలో మంచి ఆదాయం ఉండే ఫీల్డ్లోకి పంపించాలని చూస్తారు కదా. ఇప్పుడు మనుధర్మ శాస్త్రం ప్రకారం బ్రాహ్మణులు అయితే పౌరోహిత్యమే చేయాలి, లేకపోతే టీచర్ ఉద్యోగమే చేయాలి. టీచర్ ఉద్యోగాలు ఎంతమంది చేయగలుగుతారు? అందరికీ ఇంట్రెస్ట్ ఉండదు కదా టీచింగ్ ప్రొఫెషన్లో. ఆబ్వియస్లీ మన చిన్నప్పుడు ఇంజనీరు, డాక్టర్ అనేవాళ్ళు. ఇప్పుడేమో సాఫ్ట్వేర్, ఐటీ ఉంది మనకు. ఇప్పుడు ఐటీ కూడా కాస్త సాచురేట్ అవుతుంది, ఏఐ వస్తుంది, ఇంకేదో బయోటెక్నాలజీ అని కొత్త టెక్నాలజీ వస్తుంది. దాని మీదకి వెళ్తారు ప్రజలు. ఆబ్వియస్లీ బ్రాహ్మణులనే కాదు, ఏ కులస్తులైనా కూడా మన దేశంలో ఉండే అన్ని కులాల వాళ్ళు చూసుకుంటే అన్ని రకాల వృత్తులు చేస్తున్నారు. ఏది చెయ్యి, ఈ కులమోడు ఇది చేయడు అనే దానికి లేదు కదా. అందరూ చదువుకుంటున్నారు, అందరూ ఎవరికి నచ్చిన రంగం ఏది ఆదాయంగా ఉంటుందో, వాళ్ళకి ఈజీగా ఉంటుందో దాన్ని ఎంచుకుంటున్నారు. సో ఇప్పుడు ఇది బ్రాహ్మణులు రాసిన మనుధర్మ శాస్త్రం బ్రాహ్మణులకే వ్యతిరేకంగా ఉంది ఇప్పుడు. అందువల్ల అది కాలం చెల్లిపోయింది మిత్రులారా. ఎందుకు చెప్తున్నానంటే ఈ సోదంతా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుధర్మ శాస్త్రం అంటే ఏంటనేది అర్థం చేసుకోవాలి. అది ఆ కాలానికి రిలవెన్స్ అయి ఉండొచ్చు, అప్పుడు అది మంచిగా ఉండి ఉండొచ్చు. ఇప్పుడు ప్రజాస్వామ్య యుగంకి అది పనికిరాదు.
అందువల్ల దాన్ని పక్కన పెట్టేశారు. ఇప్పుడు సతీ సాగమనం ఒక దురాచారం ఉండేది. భర్త చనిపోతే భార్యని నిప్పుల్లో దోసేయడం, ఇప్పుడు అది ఎవరు చేయరు కదా. అలాగే వితంతువులకు వివాహం చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు అట్లా కుదరదు కదా. ఇప్పుడు ఎవరన్నా ఒక అమ్మాయికి పెళ్లి చేస్తాం, చిన్న వయసులో భర్త చనిపోతే ఇంకో పెళ్లి చేసుకుంటున్నారు. సో అలాగ కాలం చెల్లిందనమాట. ఇది మనకు అది పనికిరాదు కాబట్టి, మనం ప్రజాస్వామ్య యుగంలో ఉన్నాం కాబట్టి మనం ప్రజాస్వామ్య లౌకిక రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నాం. ఈరోజు మనం చేసేది ఏంటి? ఈ దిక్కుమాలితనం, ఈ ఏమాత్రం లెక్క లేకుండా, ఎలక్షన్ సిస్టమ్ మీద రెస్పెక్ట్ లేకుండా, డబ్బులు పెట్టి ఓట్లు కొనడం, ఓటు హక్కుని డబ్బులు పెట్టి అమ్ముకోవడం, ఇది చేస్తున్నాం. సో ఇది కరెక్టా? ఒకసారి ఆలోచించండి. రామభక్తులైన మీరు, రాముణ్ణి దేవుడిగా కొలిచేవాళ్ళు, రాముణ్ణి ఆరాధించేవాళ్ళు ఎవరు కూడా రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాలి. నువ్వు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి జై శ్రీరామ్ అంటే ఉపయోగం ఏముంది? ఎందుకంటే బేస్ ప్రిన్సిపల్ ఏమిటి? రాముడి యొక్క తత్వం ఏమిటి? రాజ్యాంగ పరిరక్షణే కదా. మరి దాన్ని ఉల్లంఘిస్తే రాముడికి కోపం రాదా? ఒకసారి ఆలోచించండి. ఇది కరెక్ట్ కాదు కదా. రాముడి మీద గౌరవం ఉంటే దయచేసి ఎన్నికలు సజావుగా జరిగేటట్లుగా చూడండి. మీరు ఎన్నికల్లో నిలబడితే డబ్బులు, మందు, బహుమతులు ఇచ్చి ఓట్లు కొనే ఆలోచన మానుకోండి. మీ ఓటు హక్కును వినియోగించుకొని నిజాయితీగా ఓటేయండి.